క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. అదేమిటంటే నాలుక గురించి మనము కొన్ని విషయాలు లేఖనాల ద్వారా నేర్చుకోవాలి. శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటికంటే కూడా నాలుక చాలా చిన్నదైనప్పటికీ కూడా ఈ నాలుక ద్వారానే మనము దాని ఫలాన్ని మనం పొందుతాము. చూడండి, సామెతల గ్రంథము ఒకసారి మనం గమనించినట్లయితే 21వ అధ్యాయము 23వ వచనంలో, నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు. అలాగే 17వ అధ్యాయం 27వ వచనంలో, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడేవారు దాని ఫలమును తిందురు. జీవ మరణము నాలుక వశము, దాని యందు ప్రీతిపడేవారు దాని ఫలమును తిందురు. అంటే జీవము మరణము నాలుక వశము. ఈ నాలుగు ద్వారానే మనము ఎదుటి వ్యక్తిని మేలుకరంగా మంచి మాటలతో ప్రోత్సహించవచ్చు. ఈ నాలుగు ద్వారానే ఎదుటి వ్యక్తిని దూషించి ఎదుటివాని మీద అబద్ధ సాక్ష్యం పలికి మనము ఎదుటివాడిని తృణీకరించవచ్చు. కాబట్టి నాలుక అవయవాలన్నిటికంటే కూడా చాలా శ్రేష్టమైనది అయినప్పటికీ కూడా ఈ నాలుకను అదుపులో ఉంచుకోవాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, సామెతల గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనంలో, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు. కాబట్టి నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. చాలామంది నోరుందులే అని చెప్పేసి ఎదుటివాడి మీద అసభ్యకరంగా మాట్లాడతాడు, ఎదుటివాడిని దూషించి మాట్లాడతాడు, ఎదుటివాడి మీద చెడ్డ మాటలు పలుకుతాడు. ఒకవేళ నువ్వు ఎదుటివాడిని ద్వేషించి చెడ్డ మాటలు పలికితే వాడిని శత్రువు చేసుకుంటావు. ఈ నాలుగుతోనే నువ్వు అనేక మందిని సంపాదించుకోవచ్చు మిత్రులుగా. ఈ నాలుగు ద్వారా నువ్వు మాట్లాడేటువంటి మాట ద్వారా అనేక మంది నువ్వు శత్రువులుగా చేసుకోవచ్చు. కాబట్టి మనం మాట్లాడేటువంటి మాట ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా, చాలా మధురంగా, ఎదుటివానికి కీడు చేసే విధంగా ఉండకూడదు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 13వ వచనంలో, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటపు మాటలు పలకకుండా నీ పెదవులను కాసుకొనము. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. చెడ్డ మాటలు మనం ఎప్పుడు కూడా ఎదుటివాని మీద పలకూడదండి. ఎదుటివాని మీద ఎప్పుడు కూడా అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో, అబద్ధ సాక్ష్యం పలుకుటి దేవుడికి హేయమైనటువంటి కార్యములు 6 కలవు 7 అని కూడా చెప్పుకుంటూ అందుట్లో అబద్ధ సాక్ష్యం పలుకుట నీ పొరుగు అని మీద. చూడండి ప్రియమైన వాళ్ళరా, నాడు అనేక మంది నోటి ఫలమును అనుభవిస్తూ ఉంటారు. అంటే చెడ్డ మాటలు పలకటము, అబద్ధ సాక్ష్యం పొందటము. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడేవారు దాని ఫలమును తింటారు. జీవము మరణము. కాబట్టి నాలుకను మనం భద్రం చేసుకోవాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో మనకు ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే, దోయాగు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఇతడు సౌలు యొక్క చేతగాళ్లలో పనిచేసేటువంటి వారిలో ఒక మంచి గొప్పవాడిగా, ఒక మంచి స్థితి కలిగి ఉంటాడు. ఇతడు అహీమెలెకు అనేటువంటి యాజకుని మీద అబద్ధ సాక్ష్యం పలుకుతాడు, అబద్ధము చెప్తాడు సౌలుకు, రాజు అయినటువంటి సౌలుకు. ఆయన చెప్పేటువంటి మాట వలన సౌలు తన యొక్క సైన్యంలో ఎవరు కూడా ఈ అహీమెల కుటుంబాన్ని చంపడానికి ఇష్టపడరు. కానీ దోయాగు వెళ్ళి వాళ్ళందరినీ కూడా 85 మందిని హతము చేసి కత్తి చేత చంపినట్లు మనం లేఖనాలను గమనిస్తాం. ఈ దోయాగు గురించి బైబిల్ గ్రంథంలో ఏమని ఉందంటే, ఒకసారి మీరు కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం మీరు ఒకసారి చూడండి. 52వ అధ్యాయం మీరు ఒకసారి గమనించినట్లయితే, మొట్టమొదటి నుంచి మనం చదివినట్లయితే, ఎదోమీయుడైన దోయాగు సౌలు వద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చినప్పుడు అతనితో చెప్పినప్పుడు, దావీదు రచించిన దైవ ధ్యానము. సూర్యుడా, చేసిన కీడిని బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయవాడా, వాడిగల మంగళ కత్తి వల్ల నీ నాలుక నాశనము చేయని ఉద్దేశించి ఉన్నది. మేలు కంటే కీడి చేయుటకు, నీతి పలుకుటి కంటే అబద్ధం చెప్పుటయో నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా. చూడండి, నాలుకను ఎలా పోల్చాడంటే, మంగళ కత్తి వలె నీ నాలుక. చూడండి, బార్బర్ షాప్లో మంగళ కత్తి అనేది చాలా షార్ప్గా, చాలా పదునుగా ఉంటుంది. అదనేది నష్టాన్ని చేకూరుస్తూ ఉంటుంది. అదనేది ఒకసారి మనకు తెగిందంటే చాలా గాయం అవుతుంది. కాబట్టి ఈ దోయగినటువంటి వ్యక్తి పలికినటువంటి మాట వలన
ఇతడు కీడు పలకుండా ఏం పలికాడు? మేలు పలకుండా కీడే పలికాడు. అంటే ఎదుటివాడిని కీడి చేయ ఉద్దేశించి ఉన్నాడు. ఇతడు చెప్పినటువంటి అబద్ధ సాక్ష్యాన్ని బట్టి, ఇతడు పలికినటువంటి చెడ్డ మాటలను బట్టి ఒక నీతిమంతుడైనటువంటి యాజకుడు అహీమెలెకు అనేటువంటి యాజకుడు తన కుటుంబ సంతతి వారందరూ కూడా చనిపోవడం జరిగింది. చూడండి, అహీమెలెకు గురించి మనకి ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనము, అలాగే 22వ అధ్యాయము 6-9 వచనాలు మీరు చూస్తే, ఈ దోయాగు చేసినటువంటి పని వలన సౌలు రాజు, ఇశ్రాయేల్ మీద మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు ఏం చేశాడు? ఒకసారి మీరు సమూయేలు గ్రంథం మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. లేఖన భాగము మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం చూడండి. అప్పుడు ఎదోమీయుడైన, అప్పటికి సౌలు అడుగుతూ ఉన్నాడు ఏమని? దావీదు అతని జనులు పలానా చోట ఉన్నారని సౌలునకు వర్తమాయమాయను. అప్పుడు సౌలు గిబియోను దగ్గర రామాలో ఒక పీచుల వృక్షము క్రింద దిగి ఈట చేత పట్టుకొని ఉండెను. అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఎట్లనెను, బెన్యామీనులారా ఆలకించుడి. యెష్షయా కుమారుడు మీకు ఫలములను ద్రాక్ష తోటలను ఇచ్చిన, మిమ్మల్ని సహస్రాధిపతులుగా శతాధిపతులుగా చేయనా? మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెష్షయా కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడనూ నాకు తెలియచేయలేదే. నేడు జరుగునట్లు నా కొరకు పొంచి ఉన్నట్లు నా కుమారుడు నా సేవకుని పురుకొల్పి నా నిమిత్తం మీలో ఎవరికి చింత లేదా అని చెప్పినప్పుడు, అప్పుడు ఈ ఎదోమీయుడగు దోయాగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి యెష్షయా కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరికి రాగా నేను చూచితిని. వాస్తవానికి తనకు అవసరం లేదు, ఇద్దరు చెప్పాల్సినటువంటి పని లేదు. వచ్చి ఏమంటున్నాడంటే, అహీమెలెకునకు అతని పక్షంగా యెహోవా వద్ద విచారణ చేశాడు. ఈ సంగతి కూడా చూడండి, ఇది కూడా అబద్ధము. ఎప్పుడైతే వాస్తవం ఏమిటి ఉంది చూడండి, మొదటి సమూయేలు 21వ అధ్యాయము 7వ వచనంలో, ఆ దినమున సౌలు యొక్క సేవకుల్లో ఒకడు అక్కడ యెహోవా సన్నిధి ఉండును. అతని పేరు దోయాగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశువుల కాపరులకు పెద్ద. రాజు పని వేగరంగా జరగవాలని ఎరిగిన ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు. ఇక్కడ నీ వద్ద ఏదైనా ఖడ్గమైనను ఏటైనా ఉండదా అని దావీదు అహీమెలెకును అడగగా, యాజకుడు, ఎలా లోయలో నీవు చంపిన గొల్యాతును ఫిలిష్తీయుని ఖడ్గమున్నది, ఇదిగో బట్టతో చుట్టబడి ఎఫోదు వెనుక ఉన్నది. అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గము రాలేదు. దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమైనలా తీసుకొనమనగా దావీదు దానికి సమానమైనది ఒకటి లేదని నాకు ఇమ్మనెను. కాబట్టి వాస్తవానికి దావీదు అహీమెలెకు వద్దకు వచ్చినటువంటి సంగతి వేరు. కానీ ఈ దోయాగు అనేటువంటి వ్యక్తి ఏం చెప్పాడంటే, అహీమెలెకు అతన్ని నీ మీద యుద్ధం జరిగించడానికి అతన్ని పక్షంగా చేసుకున్నాడు అని ఎప్పుడైతే ఈ చెడ్డ మాట పలికాడో, ఈ మాట పలకడం వలన అబద్ధ సాక్ష్యం చెప్పాడో, ఒక తప్పు చేయనటువంటి అపరాధైనటువంటి చూడండి ఒక నిరపరాధైనటువంటి వ్యక్తి చనిపోవడం జరుగుద్ది, కుటుంబం చనిపోవడం జరిగింది. చూడండి, మీరు గమనించినట్లయితే 22వ అధ్యాయం 15వ వచనంలో అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుటకు నేను ఆడంబించితినా, అది నాకు దూరమవునుగాక. రాబోచు తమ దాసుడైన నా మీద నా ఇంటి వారందరి మీద ఈ నేరం మోపకుండానుగాక. 17వ వచనంలో యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందున అతడు పారిపోయినటువంటి సంగతి తెలిసియు నాకు తెలియచేయకపోయినందున మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచిన్న వారి కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులు హతము చేయనొల్లకుండగా రాజు దోయాగుతో నీ యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయాగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకొని 85 ఆ దినమున హతము చేశాను. ఇతడు పలికినటువంటి చెడ్డ మాట వలన, ఇతడు చెప్పినటువంటి అబద్ధ సాక్ష్యం వలన ఏమైంది? 85 యాజకులు చనిపోవటం జరిగింది. అది చంపింది కూడా ఈ దోయాగే. కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, చెడ్డ మాటలు ఎప్పుడు కూడా ఎవరిని గురించి మనం పలకూడదు. అబద్ధికులు, నరహంతకులు, వ్యభిచారులు, ద్రోహులు అందరూ కూడా నరకానికి పాలవుతారు. కాబట్టి ఇక్కడ ఈ 4తో ఇతను చెప్పినటువంటి, అందుకే అంటున్నాడు, నీ మాటలు వాడిగల మంగళ కత్తి వల్లే నీ నాలుక నాశనం చేయని ఉద్దేశించి ఉన్నది. నాడు సమాజంలో చాలామంది దోయాగు లాంటి వాళ్ళు ఉన్నారు. అనేక మంది కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య అనేకమైనటువంటి చెడ్డ మాటలు చెప్పి ఎదుటివారిని కీడి చేయని ఉద్దేశించి ఉన్నారు. కాబట్టి దోయాగు గురించి ఇక్కడ మన కీర్తన గ్రంథంలో ఏముంది? అతడి యొక్క మాటలు కీడి చేయ ఉద్దేశించి ఉన్నాయి. నీతి పలుకుటకు చూడండి,
నీతి చెప్పడం కంటే కూడా నాశనం చేయటికే అతడు ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి నాలుక అనేది అది చాలా జాగ్రత్తగా మనం అదుపులో ఉంచుకోవాలి. చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 19వ వచనంలో, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. నిజమైనటువంటి పెదవులు నిత్యము స్థిరముగా ఉంటాయి. కాబట్టి మనం ప్రతివానితో నిజమే పలకాలి. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి. అంటే సత్యం మాత్రమే మనం పలకాలి. అబద్ధం మనం చెప్పకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. ఒకవేళ మన ఎదుటివాడిని గురించి మనకేమీ తెలియకపోయినప్పటికీ కూడా, ఇక్కడ దోయాగు అదే చేశాడు. వాస్తవానికి తనకేమీ తెలియదు, కానీ అతడు చెప్పినటువంటి మాట వలన సౌలు అహీమెలకు కుటుంబాన్ని నాశనం చేస్తాడు. మొత్తాన్ని 85 చనిపోవటానికి ఈ దోయాగు కారణమవుతాడు. కాబట్టి ఒక్క మాటే, చెప్పేటువంటి ఒక మాటే. అందుకే మాటలు కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అని బైబిల్ గ్రంథము చదివిస్తాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 18వ వచనంలో, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, నాలుక ఆరోగ్యదాయకము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము కూడా నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. శ్రమల నుండి ఉన్నప్పుడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు. అలాగే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో, తన నోరు కాచుకున్నవాడు తన కాపాడుకును, ఓరక మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకుంటాడు. ఓరకొనకు మాట్లాడేవాడు. కాబట్టి నాలుకను, తన నోరును కాచుకోవాలి. చెడ్డ మాటలు పలకూడదు. యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనం, నాలుక అగ్నితో పోల్చాడు. చూడండి, ఒక్క అగ్గి పొల తీసుకొని మనము ఏదైనా ఒరిగడ్డి వాము మీద కానీ అడవిలో కానీ వేస్తే అడవి మొత్తాన్ని కూడా తగలబెట్టేస్తుంది. కాబట్టి నాలుగు చిన్నదైనప్పటికీ కూడా మనం చెప్పేటువంటి ఒక మాట, మనం పలికేటువంటి అబద్ధ సాక్ష్యం ఎదుటివారి కుటుంబాలను, ఎదుటివారిని ఇబ్బందికి గురి చేస్తుంది. ఎదుటివాళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, కపట మాటలు పలకుండా నీ పెదవులను నువ్వు కాసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఏమని రాయబడి ఉండదంటే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచము, సర్వ శరీరము మనకు మాలిన్యము కలుగజేయు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టబడెను. కాబట్టి నాలుగు చిన్నదైనప్పుడు కూడా అది బహుగా అదిరిపడినని లేఖనం చదివిస్తూ ఉంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని కూడా విసర్జించాలి. పరిశుద్ధులు మనము బూతులు విసర్జించాలి, సరసోక్తులు మాట్లాడకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో, దుర్భాష ఏదైనాను మీ నోట రానీయకుడి. చెడ్డ మాటలు ఎప్పుడు కూడా మన ఎదుటి వారి మీద పలకూడదు. దుర్భాష ఏది రాకూడదు. నాడు కొంతమంది నోరు సరిస్తే చెడ్ల మాట పలుకుతూ ఉంటారు, బూతులు మాట్లాడుతూ ఉంటారు, సరసోక్తులు మాట్లాడుతూ ఉంటారు, నోటికి ఇష్టం వచ్చింది మాట్లాడుతూ ఉంటారు. చూడండి, మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా దేవుడు ప్రతిదాన్ని కూడా మనం లెక్కప్పు చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను, సరసోక్తులైనను, పోకిరి మాటలైన ఉచ్చరింపకూడదు. అలా కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదుగాను కృపాసహితంగాను ఉండనీయుడి. కాబట్టి మనము ఎప్పుడు కూడా పరిశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడాలి, నీతియుక్తమైనటువంటి మాటలు మాట్లాడాలి. ఎదుటివాడిని నొప్పించే విధంగా ఉండకూడదు. ఎదుటివాడి మీద చెడ్డ మాటలు పలకూడదు. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏమైనా ఉంటుందంటే, ప్రియమైన వాళ్ళరా, 3వ అధ్యాయం 10వ వచనంలో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకుండా తన నాలుకను, కపట మాటలు చెప్పకుండా దాని పెదవులను కాచుకునవలను. జీవమును ప్రేమించి, ప్రభువైన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచి నిత్యజీవానికి మనం అవసరమయ్యాం. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా నోటిని నాలుకను అదుపులో ఉంచుకొని మృదువైన మాటలు మాట్లాడాలి, దయగలిగినటువంటి మాటలు మాట్లాడాలి, ఎదుటివాడిని ప్రోత్సాహకరమైనటువంటి మాటలు మాట్లాడాలి. అందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఏమని ఉందో మీరు చూశారు కదా. ఇక్కడ 4వ అధ్యాయంలో మీరు చూస్తే ఇక్కడ 29వ వచనంలో, ఇనువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాబుద్ధికరమైన అనుకూల వచనం పలుకుడు కానీ మీ నోట దుర్భాష ఏదైనా కూడా రానియకూడదు. కాబట్టి ప్రతి వ్యక్తితో మనము మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, మితముగా మాట్లాడాలి. కాబట్టి దూషించి మాట్లాడటము,
అసభ్యకరంగా మాట్లాడడం, చెడ్డ మాటలు పలకటము, ఇవన్నీ కూడా మన నష్టాన్ని తీసుకొస్తాయి, మనల్ని ఇబ్బందికరమైన పరిస్థితులను తీసుకొస్తాయి. దానివల్ల మనము అనేకమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. అందుకే అంటున్నాడు, జీవ మరణమును నాలుక వశము, దాని యందు ప్రీతి పడేవారు దాని ఫలమును క్రిందురు. కాబట్టి నీ మాటలు ఎలా ఉన్నాయి? ఎదుటివానితో ఎలా మాట్లాడుతున్నావు? నోరుందుగానే మాట్లాడామనుకోండి, దాని ఫలాన్ని నువ్వు పొందుతావు. అందుకే లోకంలో ఒక సామెత ఉంటుంది, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. కాబట్టి మన మాటలు అదుపులో ఉండాలి, సత్యమే మాట్లాడాలి, దుర్భాష ఏది కూడా మాట్లాడకూడదు. వినువారికి మేలు కలిగేటట్లుగా మనం మాట్లాడాలి. దోయాగులాగా మాట్లాడితే, దోయాలాగా అబద్ధ మాటలు చెప్తే, సౌలు చేసినటువంటి పని వల్ల నీతిమంతుడైనటువంటి అహిమేలు కుటుంబం మొత్తం కూడా హతమైపోయింది. కాబట్టి నాడు సమాజంలో అనేక మంది చెడ్డ మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏది నిజమో ఏది వాస్తవమో తెలియకుండా ఈ దోయాగులాగా కుటుంబాలను నాశనం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నోటిని నాలుకను అదుపులో పెట్టుకోవాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకవేళ అలా కాకపోతే యాకోబు రాసిన పత్రికలో చెప్పినట్టు నాలుక అగ్నియే, విస్తారమైన అడవిని తగలబెట్టు అగ్ని. నీ నోటి మాటల చేత కూడా ఎదుటి వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతాయి. కాబట్టి మనము కృతజ్ఞత వచనమే మనం వచనంపాలి. బూతులైనను సరసోక్తులైనను దుర్భాష ఏది కూడా మాట్లాడకూడదు. వలసలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదుగాను కృపా సహితంగానూ ఉండాలి. కాబట్టి మనం మాట్లాడేది ఎదుటివానికి మేలుకరంగా ఉండాలని లేఖనాల ద్వారా తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.